హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది భారత సినిమా చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ గురించి. అదే రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న SSMB 29. ఈ సినిమాపై వసూళ్ల అంచనాలు ఇప్పటికే 10,000 కోట్లు దాటాయి. అవును, ఇది మినిమం టార్గెట్ అని ట్రేడ్ టాక్ చెబుతోంది. ఎందుకంటే 55,000 థియేటర్స్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఒక్క హిట్ టాక్ వస్తే హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ని మించిపోయే ఛాన్స్ పక్కా. రాజమౌళి ఇప్పటికే 2 నిమిషాల టీజర్ రెడీ చేశారు. ఇది సాధారణ టీజర్ కాదు ఫ్రెండ్స్, 50 కోట్ల భారీ బడ్జెట్ తో తయారైన హాలీవుడ్ స్టాండర్డ్స్ కి టఫ్ గా నిలిచే విజువల్స్ తో కూడిన టీజర్. ఇక్కడే ఉంది మెయిన్ హైలైట్. అవతార్, టైటానిక్, టర్మినేటర్ వంటి సినిమాలను తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కమరూన్ ఈ టీజర్ లాంచ్ లో భాగం కాబోతున్నారు. నవంబర్లో అవతార్ 3 ప్రమోషన్స్ కోసం ఇండియాకు వస్తున్న కమరూన్ అదే సమయంలో SSMB 29 టీజర్ ని స్వయంగా రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ కి ముందే ప్రపంచ మీడియా ఈ సినిమాపై దృష్టి పెట్టాలంటే ఒక సాలిడ్ సర్ప్రైజ్ అవసరం. అదే జేమ్స్ కమరూన్ ఇన్వాల్వ్మెంట్. అందుకే ఈ టీజర్ ని ముందుగానే కెనడాలో ఆయనకి చూపించేందుకు టీం బయలుదేరుతోంది. మహేష్ బాబు స్వయంగా తెలుగు, హిందీ వెర్షన్లకు వాయిస్ ఇస్తున్నారు. అయితే ఇంగ్లీష్ వెర్షన్లో మాత్రం ఎలాంటి డైలాగ్స్ లేకుండా రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే గ్లోబల్ ఆడియన్స్ కోసం మ్యూజిక్, విజువల్స్ పైనే ఫోకస్ చేశారు. దీపావళి టైంలో టైటిల్ తో పాటు జేమ్స్ కమరూన్ చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ అవ్వబోతోందన్నది ఫిలిం నగర్ లో హాట్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఈ టీజర్ లాంచ్ కేవలం ఒక ప్రమోషన్ కాదు, ఇది ఇండియన్ సినిమాకి కొత్త హిస్టరీ మొదలు కావడం అని చెప్పాలి. మీరేమంటారు? SSMB 29 నిజంగా హాలీవుడ్ స్థాయిని మించిపోగలదా? కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.